అది బాయ్ పనైంది. వి డిడ్ ఇట్. అర్జున్ డీల్ ఒప్పుకున్నాడు బాయ్. దిస్ ఈజ్ అమేజింగ్ న్యూస్. కానీ శివగామి పరిస్థితి ఏంటి? తను ఒప్పుకుంటుందా? అర్జున్కున్న డెస్పిరేషన్ ని చూస్తే అతను ఎలాగైనా శివగామిని ఒప్పిస్తాడనిపిస్తోంది. అవునా? అర్జున్కి ఏదో ఒకటి చెయ్యాలని, ప్రూవ్ చేసుకోవాలని, మళ్ళీ శివగామిని నిలబెట్టాలని విపరీతంగా ఉంది. అందుకే పిచ్చి పట్టిన వాళ్ళగా బిజినెస్ అని తిరుగుతున్నాడు. ఆ వీక్నెస్ నే మేము క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాం. మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని ఆత్రంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ శివగామి అడ్డుకట్ట వేస్తుంది. మీరిందులో శివగామిని ఇన్వాల్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను ఆ హింట్ కూడా ఇచ్చాను సార్. మేడం కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమైతే బాగుంటుందని చెప్పాను. బి ఒప్పిస్తాడు, నువ్వేం కంగారు పడకు. అక్కడ వరకు తీసుకొస్తే ఆల్మోస్ట్ మనం వేసే ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయినట్టే. తర్వాత ముందుకు తీసుకెళ్లాల్సింది మీరే. మీరు బిందాస్గా ఉండండి ఆదిబాయ్, టెన్షన్ తీసుకోకండి. ఇందులో ఎక్కడ మేం కానీ మా కంపెనీ కొని ఇన్వాల్వ్ అయినట్టుగా ఉండకూడదు. ఓకే? హైలీ కాన్ఫిడెన్షియల్. మీరెవరు సార్? నాకు తెలీదు. హూ ఆర్ యు సార్? ఎవరు మీరు? మీకు నాకు సంబంధం ఏంటి అసలు? ఏమి లేదే. ఎవరు సార్ మీరు? పని అయిపోయిన తర్వాత మీరెవరో నేనెవరో మీకు నాకు సంబంధమే లేదు. బిందాస్. నేనున్నానని శివగామికి తెలిస్తే నాకేం భయం లేదు. కానీ శిశిరకి మాత్రం తెలియకూడదు. మీరున్నారని మాకే తెలీదు, మరి ఇంకెవరికి తెలుస్తుంది బాయ్? ఇది లెక్క. మోసగాళ్ళవటం అంటే అంత తేలిక కాదు. ఈ మాత్రం టాలెంట్ ఉండబట్టే పెద్ద 420 అయ్యావు మిస్టర్ బి. థ్యాంక్ యూ బిందాస్. ఇట్స్ మై ప్రొఫెషన్. దీనికి ఎంతో టాలెంట్ కావాలి.